పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏదో నిలబడాలి కాబట్టి నిలబడుతోంది అన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏంటి అసలు ఎందుకని బీసీ అభ్యర్థిని నిలబెట్టలేకపోయారు? బీసీ నినాదాన్ని బలంగా తీసుకెళ్లలేకపోతున్న పరిస్థితి. 8 మంది ఎంపీలను ఇచ్చినా కానీ ఇక్కడ సై అంటారు, ఢిల్లీలో నై అంటారు అని వినిపిస్తున్న పరిస్థితి. మరి కనీసం జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా కూడా బీసీ వ్యక్తిని నిలబెట్టలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎవరైతే చెప్పారో, ఏ వ్యక్తిని అయితే చెప్పారో ఆ వ్యక్తిని మీరు తెర మీదకు తీసుకొచ్చారు అని కూడా వినిపిస్తున్నమాట. ఏమంటారు? అది ముమ్మాటిగా అవాస్తవం. వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆయా పార్టీలు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటే దానికి ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టు వాళ్ళు అంటున్నట్టు బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది మేము. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాల్లో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది, దాన్ని చేస్తాము. ఇక బీసీ కులగణన కూడా ఏర్పాటు చేస్తాం. నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే అన్నారు. అయితే 26, 27లో మొదటి దశ, 27లో రెండో దశలో డిజిటల్ రూపంలో సెన్సెక్స్ పూర్తి చేసి దాని తర్వాత బీసీ కులగణన చేసి బీసీలకు పూర్తి స్థాయి న్యాయం చేయాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యం కానటువంటి అంశం. కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతున్నాడు ఏమని, టీ కప్పులో తుఫాను మాకేం కాదు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడతాడు, కొండా సురేఖ మాట్లాడుతుంది, ఆ జీవన్ రెడ్డి మాట్లాడతారు, వీళ్ళందరూ మాట్లాడతారు. అయితే ఏముందంటే ఇలా టీ కప్పు పెద్దగా ఉంది, ఆ టీ కప్పులో వీళ్ళ తుఫాన్ కి ఇలా మొత్తం పార్టీ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినా కానీ ఏం మాట్లాడుతున్నారు, మాకేం లేదు, మాకేం కాదు, మాతోనేం కాదు. అదే బహిరంగంగా వచ్చి మాట్లాడుతుంటేనే పరిశీలన. ప్రభుత్వ వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడతాడు, ప్రభుత్వ వ్యతిరేకంగా జీవన్ రెడ్డి మాట్లాడతాడు, ప్రభుత్వ వ్యతిరేకంగా కొండా సురేఖ మాట్లాడతారు. వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతుంది వాళ్ళు, మేం కాదు కదా. ప్రజల మధ్యలకు మీడియా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై రాజాసింగ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై రాజాసింగ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తున్నారు రాజాసింగ్ వ్యాఖ్యల్ని భారతీయ జనతా పార్టీ? చెప్తాను. నేను రాజాసింగ్ వ్యాఖ్యల్ని కూడా నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. రాజాసింగ్ గారు మీరు గతంలో అనేక సందర్భాలు చూసింది, వాళ్ళు వ్యక్తిగత కారణాలు ఒక కిషన్ రెడ్డి గారిని ప్రస్తావించి అనేక సందర్భాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చెప్తా ఉన్నాం కదా, భారతీయ జనతా పార్టీ పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. దాంట్లో ఏమాత్రం లేదు, గెలవడానికి కూడా గల కారణాలు ఉన్నాయి. ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ జూబ్లీ బీఆర్ఎస్ మళ్ళా అధికారంలోకి రావాలంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.